ఓంకార మహిమ భాగం 4. అనేక చైతన్యాలు లేవు, ఒకటే చైతన్యం ఉంది. గత కొన్ని ఎపిసోడ్లలో మనం చైతన్యం గురించి చర్చించాము. చైతన్యానికి సంబంధించిన 4 స్థితుల గురించి మాట్లాడుకున్నాము. జాగ్రత్త స్థితి, స్వప్న స్థితి, సుషుప్తి స్థితి, అలాగే వర్ణించలేని తురియ స్థితి. ప్రతి జీవి వేర్వేరు సమయాల్లో ఈ 4 చైతన్య స్థితులలో ఏదో ఒకదానిని అనుభవిస్తుంది. మన చర్చ భారతదేశంలోని ప్రాచీన ఉపనిషత్తులలో ఒకటైన మాండుక్య ఉపనిషత్తుపై ఆధారపడి ఉంది. గత ఎపిసోడ్ చివరలో భారతదేశంలోని అనేక అద్వైత తత్వవేత్తలు ఈ చైతన్య స్థితుల గురించి భిన్నమైన దృక్కోణాన్ని కలిగి ఉన్నారని నేను సూచించాను. ఈ ఎపిసోడ్లో గౌడపాదుడు తన ప్రసిద్ధ మాండుక్య కారికలో, అంటే మాండుక్య ఉపనిషత్తుపై ఆయన చేసిన వ్యాఖ్యానంలో ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ దృక్కోణాన్ని సంక్షిప్తంగా వివరిస్తాను. గౌడపాదుడు ఎవరు? గౌడపాదుడు అద్వైత సంప్రదాయానికి మూల తత్వవేత్త. ఆయన క్రీస్తు శకం 6వ శతాబ్దానికి చెందినవారు. ప్రసిద్ధ అద్వైత తత్వవేత్త శంకరాచార్యుల పరమ గురువు యొక్క గురువు ఆయనే. గౌడపాదుడు ఏమి చెప్పారు? గౌడపాదుని ప్రకారం మాండుక్య ఉపనిషత్తులో చెప్పబడిన మొదటి 3 చైతన్య స్థితులు కేవలం కనిపించే ఆభాసాలు మాత్రమే. అవి వాస్తవం కావు. నిజమైన స్థితి ఒక్క తురియ మాత్రమే. అదే మిగిలిన 3 స్థితులుగా కనిపిస్తుంది. ఒకే చైతన్య స్థితి మిగిలిన 3 స్థితులుగా ఎలా కనిపిస్తుందో వివరించడానికి గౌడపాదుడు అనేక ఉపమానాలను ఇస్తారు. స్వప్న ఉపమానం. ఒక వ్యక్తి కల కంటున్నప్పుడు అతడు అనేక మంది వ్యక్తులను, అనేక ప్రదేశాలను, అనేక సంఘటనలను చూస్తాడు. కానీ వాస్తవానికి అవన్నీ ఒకే మనస్సు సృష్టి, అంటే కల కనే వ్యక్తి మనస్సు సృష్టి. అదే విధంగా ఒకే విశ్వ చైతన్యం అనేక జీవుల ఉనికిని కలిగినట్లుగా ఒక భ్రమను సృష్టిస్తుందని గౌడపాదుడు చెబుతారు. వారిలో ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేక చైతన్య స్థితిలో ఉన్నట్లుగా కనిపిస్తారు. ఈ జీవులకు స్వతంత్ర ఉనికి లేదు. అవి కలలో కనిపించే దృశ్యాల వంటివి. కల ముగిసిన తరువాత కలలోని అన్ని వస్తువులు అదృశ్యమవుతాయి. ఎందుకంటే అవి నిజంగా ఎప్పుడూ ఉనికిలో లేవు. అవి కేవలం ఉన్నట్లుగా మాత్రమే కనిపించాయి. అదేవిధంగా వాస్తవ ప్రపంచంలో కనిపించే ఈ వైవిధ్యం కూడా కేవలం కనిపించే ఆభాసమే. ఒకే చైతన్యం మాత్రమే ఉన్నప్పటికీ ఈ అనేకత్వం ఎలా కనిపిస్తుందో వివరించడానికి గౌడపాదుడు మరో ఉపమానాన్ని ఇస్తారు. కుండ ఉపమానం. మీ దగ్గర అనేక కుండలు ఉన్నాయని అనుకుందాం. ప్రతి కుండలో కొంత ఆకాశం ఖాళీ స్థలం ఉంటుంది. ఆ ఆకాశానికి ఒక నిర్దిష్ట ఆకారం, లక్షణాలు ఉంటాయి. కుండల బయట కూడా ఆకాశం ఉంటుంది. మరి దీని అర్థం కుండలోని ఆకాశం, కుండ వెలుపలి ఆకాశం అని అనేక వేర్వేరు స్థలాలు ఉన్నాయా? వాస్తవానికి ఆకాశం ఒక్కటే. కుండే ఈ అనేకత్వానికి కారణమవుతుంది. ఒకే ఆకాశం అనేక వేర్వేరు స్థలాలుగా ఉన్నట్లు కుండ కనిపింపజేస్తుంది. ఒకే అవిభాజ్యమైన ఆకాశాన్ని అనేక భాగాలుగా విభజించినట్లుగా భ్రమను సృష్టిస్తుంది. అదేవిధంగా వేర్వేరు శారీరక రూపాలు అనేక చైతన్యాలు ఉన్నట్లుగా భ్రమను కలిగిస్తాయి. కానీ వాస్తవానికి విశ్వ చైతన్యం ఒక్కటే. ఆ తరువాత గౌడపాదుడు 3వ ఉపమానాన్ని ఇస్తారు. మండుతున్న కాగడ ఉపమానం. గాలి లేని ప్రదేశంలో మండుతున్న ఒక కాగడాను వీరు పట్టుకుని ఉంటే దాని జ్వాల నిశ్చలంగా మండుతుంది. కానీ గాలి వీచినప్పుడు ఆ జ్వాల కదలడం ప్రారంభిస్తుంది. ఆ కదలిక వల్ల జ్వాల అనేక ఆకారాలను ధరించినట్లుగా కనిపిస్తుంది. కొంతసేపటి తరువాత జ్వాలకే అనేక రూపాలు ఉన్నట్లుగా అనిపిస్తుంది. కాగడాను వృత్తాకారంలో తిప్పితే అది అగ్ని చక్రంలా కనిపిస్తుంది. ఈ ఆకారాలలో ఏది నిజంగా జ్వాలలో లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు. గాలి ప్రవాహం లేదా కదలిక ఉన్నప్పుడు మాత్రమే
ఈ ఆకారాలు ఉన్నట్లుగా కనిపిస్తాయి. ఆ కదలిక ఆగిపోయిన వెంటనే ఈ ఆకారాల ఆభాసం కూడా అంతరించిపోతుంది. అదేవిధంగా విశ్వచైతన్యంలో ఉద్భవించే స్పందనల కారణంగా ప్రపంచంలోని అనేక వస్తువులు కేవలం ఉన్నట్లుగా మాత్రమే కనిపిస్తాయని గౌడపాదుడు చెబుతారు. అవి చైతన్యం ద్వారా సృష్టించబడినవి కావు, కానీ విశ్వచైతన్యంలో ఏర్పడే స్పందనల వల్ల అవి ఉన్నట్లుగా మాత్రమే కనిపిస్తాయి. ఉపనిషత్తు ఈ విశ్వచైతన్యాన్ని తురియ అని పిలుస్తుంది. మిగిలిన 3 స్థితులు జాగర్త, స్వప్న, సుషుప్తి ఆ ఒక్క చైతన్యానికి కనిపించే రూపాలు మాత్రమే. ఈ ఉపమానాలలో ప్రతి ఒక్కటి అత్యంత గంభీరమైనది. ఈ ప్రతి భావన గురించి గౌడపాదుడు విస్తృతంగా రచించారు. ఈ ఉపమానాలు ఎంతో సుసంగతంగా ఉన్నప్పటికీ అవి అనేక ప్రశ్నలను లేవనెత్తుతాయి, అనేక విరుద్ధాభాసాలకు దారితీస్తాయి. వాటిని నేను నా అన్రవెలింగ్ ద హిడెన్ మిస్టరీస్ ఆఫ్ ద వేదాస్ పార్ట్ 2 అమేజింగ్ ఉపనిషత్స్ అనే పుస్తకంలో చర్చించాను. ఆ పుస్తకంలో ఈ అంశాలపై మరింత వివరాలతో పాటు ఈ విరుద్ధాభాసాలకు నేను ప్రతిపాదించిన పరిష్కారాలు మరియు ఆ ప్రశ్నలకు నా సమాధానాలు కూడా నీకు లభిస్తాయి. ఇప్పుడు గౌడపాదుని ఏకీకృత చైతన్య సిద్ధాంతానికి తిరిగి వస్తే ఆయన వివరణ నుండి 2 విషయాలు స్పష్టమవుతాయి. ఈ ప్రపంచం విశ్వచైతన్యంలో ఉద్భవించే స్పందనల వల్ల కనిపించే ఒక ఆభాసం మాత్రమే. ఆ స్పందనలు నిలిచిపోయినప్పుడు ఈ ప్రపంచం యొక్క ఆభాసం కూడా అంతరించిపోతుంది. ఈ విశ్వచైతన్యాన్ని సాక్షాత్కరించడానికి గౌడపాదుడు ధ్యాన మార్గాన్ని సిఫారసు చేస్తారు. చివరగా గౌడపాదుని ఈ మాటలతో ఈ చర్చను ముగిస్తున్నారు. యదా న లీయతే చిత్తం న చ విక్షిప్యతే పునః అనింగనం అనాభాసం నిష్పన్నం బ్రహ్మ తత్తదా. మాండుక్యకారిక అద్వైత ప్రకరణం శ్లోకం 46. ఆయన ఇలా అంటారు: ఒక వ్యక్తి యొక్క మనస్సు సుషుప్తి స్థితిలో లీనమవ్వకుండా ఉండి జాగ్రత్త మరియు స్వప్న స్థితులలో చెల్లాచెదరవకుండా ఉండి గాలి లేని ప్రశాంతమైన ప్రదేశంలో ఉంచిన దీపజ్వాలలాగా నిశ్చలంగా నిలిచి అసత్యమైన గుర్తింపులను స్వీకరించడం మానివేస్తే ఆ వ్యక్తి యొక్క మనస్సు ఆ విశ్వచైతన్యంతో తన ఐక్యతను తెలుసుకుంటుంది. మరో ఆసక్తికరమైన అంశంతో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. భారతదేశపు ప్రాచీన తత్వవేత్తలు ప్రతిపాదించిన చైతన్యం గురించి ఈ గంభీరమైన ఆలోచనలపై మీ అభిప్రాయాలను తప్పకుండా నాకు తెలియజేయండి.